సంఘము దేవుని నివాస స్థలం. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో 24వ వచనంలో రాబడింది, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. సంఘము దేవుని నివాస స్థలం అన్నప్పుడు సంఘము హస్తకృతమైన ఆలయం కాదు. కాబట్టి జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువైనందున హస్తకృతములైన ఆలయంలో నివాసం చేయడు. వాస్తవానికి సమాచారం, హస్తకృతములైన ఆలయముల్లో బహుపేరుగాంచినది సొలొమోను దేవాలయం. సొలొమోను దేవాలయము బంగారంతో కట్టబడిన దేవాలయం అన్నమాట. కాబట్టి దాంట్లో బంగారంతో నిర్మాణం చేసిన దేవాలయం, దానిలో వినియోగించిన బంగారం ఎంత అంటే కనీసం గ్రంథంలో తెలియజేస్తాను. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 4వ వచనం నుండి ఆ దేవాలయంలో ఉపయోగించిన బంగారము అనే సమాచారం మనం చూస్తాం. 29వ అధ్యాయం 4వ వచనం నుండి చదివేసినానా. గదుల గోడలు రేకుమూతకు బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, వెండిని చేసేసాను. కాబట్టి 6,000 మణుగులు. కాబట్టి 7వ వచనంలో మనఃపూర్వకంగా దేవుని మందిరానికి 10,000 మణుగులు బంగారమును, 20,000 గ్రాములను, 20,000 వెండి ఇచ్చారు. కాబట్టి రత్నాలు ఉన్నవారు వాటిని తెచ్చారు. వగైరా సమాచారంలో ఉపయోగించబడిన బంగారం 6,000 మణుగులు. ఈ ప్రక్క ఇక్కడ అధిపతుల దగ్గర చేసుకొచ్చిన బంగారం 20,000 మణుగులు, 20,000 మణుగులు వెండి. ఇదంతా తీసుకొచ్చేంత పెద్ద బంగారంతో ఒక దేవాలయం కట్టిన తర్వాత సొలొమోను వచ్చిన ఒక తీర్మానం ఇలా రాబడింది. దేవాలయ ప్రతిష్ఠిత దిన సమయంలో మొదటి రాజులు 8వ అధ్యాయంలో సొలొమోను మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి 26వ వచనం, ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి నేను దావీదుతో నీవు సెలవిచ్చిన మాట నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసం చేయడు. మహాకాశములు సైతం నిన్ను పట్టుచాలు. నేను కట్టించి నీ మందిరం ఎలాగ పట్టును అని చెప్పేశాడు. కాబట్టి దేవుడు నివసించడానికి కావలసినంత మందిరాన్ని సొలొమోను కట్టలేదన్నమాట. మహాకాశంలో పట్టుకొని నేను గట్టి మందిరం బట్టి వదిలింది అని వేసేసాడు. కాబట్టి ఎంత కాస్ట్లీగా నువ్వు ఒక బిల్డింగ్ కట్టినా, దేవాలయం అని పేరు చెప్పినా, దేవుడు హస్తకృత ఆలయంలో నివాసం చేయడు. హస్తకృత ఆలయంలో నివాసం చేయడు. కాబట్టి దేవుడు హస్తకృత ఆలయంలో నివాసం చేయకపోతే ఆ నివాసానికి ఒక స్థలం కోరుకున్నాడంట. పరలోకమందు దేవుడు ఆకాశం నుంచి చూచి 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 ఎన్నిసార్లు భూమి మీద తన కన్ను ప్రచారం చేయించాడో
ఎన్నిసార్లు భూమిని చుట్టూ వచ్చింది ఆయన కన్ను తెలియదు. కానీ ఇన్నిసార్లు భూమిని చుట్టూ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఒక స్థలాన్ని కోరుకున్నాను, ఇక్కడ కట్టుకుని ఇక్కడ నేను నివాసం చేస్తానని చెప్పాడుంట. చదువుతాం నివాసం సమాతే 132వ కీర్తనలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. హస్తకృతములైన ఆలయంలో దేవుడు నివాసం చేయడు. అందువలన బంగారమైన ఏమైనా గుడి కట్టినా కూడా అక్కడ ఉండడు. కాబట్టి ఎక్కడుంటాడు మరి ఆయన అంటే ఉంటాడంటే క్రీస్తు సంఘంలో ఉంటాడు అనేది ఒక విశేషమైన సంగతి. 132వ కీర్తనలో గ్రంథం ఎలా తెలియజేస్తుంది చదువుతాం. 12వ వచనం నుండి లేదు 10వ వచనం చదువుతాను. నా సేవకుడు దావీదు నిమిత్తము విముఖుడవై ఉండకము, రాజ్యం మీద నేను నియమించును. నీ కుమారుడు నా నిబంధన గైకొనిన ఎడల, నేను వారికి బోధించి శాసన వారు అనుసరించిన ఎడల, వారి కుమారుడు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరు. యెహోవా సత్యప్రమాణం దావీదుతో చేశాను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడు సమాచారం. తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకొని ఉన్నాడు. హస్తకృతంలో నివాసం చేయని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సియోను కోరుకున్నాడు, తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకున్న స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించుదును అని చెప్పేశాడు. కాబట్టి హస్తకృతమైన ఆలయంలో నివసించిన దేవుడు సియోన్లో సైట్ చూసుకున్నాడట. సైట్ బాగా నచ్చింది. ఇక్కడ సియోన్లో నేను ఒక సైట్ చూసుకున్నా అన్నాడు. సియోన్లో సైట్ చూసుకుంటే ఏమైంది? సైట్ చూసుకోవటం ఏంటి, నేను పునాదులు కూడా వేసుకున్నానని చెప్పాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో సైట్ చూడటం మాత్రమే కాకుండా పునాదులు కూడా వేసుకున్నాడంట. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం రాబడింది, చదువుతాం. ప్రభువు యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే, అది పరిశోధింపబడి రాయి, అమూల్యమైన తెల్లరాయి, బహుస్థిరమైన పునాది రాయి అయినా పునాది అయిన మూలరాయి ఉంది. విశ్వసించేవాడు కలవరపరచబడు, నేను న్యాయమును కొలనోలు గాను నీతిని మట్టపుంగుడు కానీ పెట్టదు అని చెప్పేశాడు. అందువలన దేవుడు సియోను కోరుకోవటం మాత్రమే కాకుండా నివాస స్థలంగా సియోను కోరుకున్నాడు. కోరుకున్న దేవుడు సియోన్లో పునాదులు కూడా వేసుకున్నాడు. ఎందుకు సియోను కోరుకున్నాడు? కోరుకునే కారణం ఏంటి? కోరుకున్న కారణం ఏంటంటే కీర్తన గ్రంథం 2వ కీర్తన 6వ వచనం రాబడింది. కీర్తన 2:6లో సియోనును ఆయన కోరుకోవడంలో ఆయన ఉద్దేశం చెప్తున్నాడు. నేను సియోను నా పరిశుద్ధ పర్వతం, నేను నా పరిశుద్ధ పర్వతమని సియోను మీద నా రాజును ఆశీనుగా చేసి ఉన్నాను సమాచారం. దేవుని రాజు క్రీస్తు ప్రభు, దేవుని రాజ్యమున కేరిక క్రీస్తు యేసు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే సియోను మీద ఆయన రాజును ఆశీనుగా చేశాడు. రాజు సియోనులో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో సియోనులోని రాజు సమాచారం రాబడింది. ప్రకటన 14వ అధ్యాయం మొదటి నుండి ఏముంది అంటే, నేను చూడగా గొర్రెపిల్ల అది సమాచారం. గొర్రెపిల్ల సియోను పర్వతం నిలబడింది, నా రాజు నేను సియోనులో ఆశీనుగా చేశానని చెప్పాడు. ఆశీనుగా చేయబడ్డ రాజు గొర్రెపిల్ల. కాబట్టి పర్వతాన్ని ఏలేది గొర్రెపిల్ల అన్నమాట. గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల ఏలుబడి ఉండే స్థలంలో నేను ఉండటానికి నేను నివాసంగా కోరుకున్నాను అన్నాడు. గొర్రెపిల్ల ఏలుబడి చేసే ప్రాంతంలో
నా నివాసం ఉంటానని కోరుకున్నాను. కాబట్టి దేవుడు సియోనులో నివసించటానికి కోరుకున్నాడు. సియోను మీద రాజును ఆసీనుగా చేసున్నాడు. ఈ సియోను రాజుగా ఆసీనుగా చేసిన సియోను క్రీస్తు సంఘం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 22వ వచనం నుండి క్రొత్త నిబంధన సంబంధులు ఇచ్చిన చోటు అది అన్నాడు. ప్రత్యేకించి హెబ్రీయులకు 12వ అధ్యాయం, ఇప్పుడైతే సియోను కొండకులు పరలోక యెరూషలేమునకును అది సియోను అంటే మరి మహోత్సవమునకును యేసునందుకును పరుగు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చున్నారు చంపేశారు. కాబట్టి క్రైస్తవులు అక్కడికి వచ్చారు, సియోను కొండ దగ్గరకు వచ్చేసారు. క్రీస్తు సంఘం సభ్యులు సియోను కొండకు వచ్చారు. సియోను కొండలో ఏముంది? సియోను పర్వతం మీద రాజు గొర్రెపిల్ల ఆసీనుగా చేయబడ్డాడు. గొర్రెపిల్ల యొక్క అధికారంలో సియోను పర్వతం పంచభూతములంత మహాతరమైన ఈ పర్వతంలో రకరకాలైన జంతువులు ఉంటాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో సమాచారం రాబడింది. యెషయా 11వ అధ్యాయంలో సియోను యొక్క వాతావరణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి 11వ అధ్యాయం 6వ వచనం నుండి, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపిల్లి మేక పెద్ద పండుకొను, కోడి కూడుకొనగా తోలును, ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొను, యుద్ధమైనట్టు సింహం గడ్డిమేయును, పాలు కుడిచి పిల్ల నాకు మాట్లాడును, పాలు చేయి చాచును. అది సంగతి. నా పరిశుద్ధ పర్వతం అంత సియోను అది ఇది సంసారం. నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. గ్యారంటీ. నా పరిశుద్ధ పర్వతం సియోను, నా రాజు నాశనంగా చేసిన స్థలం పరిశుద్ధమైన పర్వతం. ఈ పరిశుద్ధ పర్వతంలో ఉండే విశేషమైన సమాచారం ఏమంటే, పంచభూతమంత మహాతలంగా మారిన పర్వతం. వాస్తవానికి దానియేలుకు నెబుకద్నెజరు దర్శనంలో కనిపించిన చేతి సహాయం లేని రాయి కాళ్ళ మీద కొట్టి ఆ తర్వాత తక్కిన విగ్రహం అంతటిని రుబ్బేసి అది అయిపోయిన తర్వాత ఇది మాత్రమే పంచభూతమంత మహాతరం అయిపోయింది. అది సియోను. కాబట్టి ఆ సియోనులో సియోను పర్వతం. ప్రభువైన యేసు గొర్రెపిల్ల దాని మీద అధికారి ఉంటాడు. గొర్రెపిల్ల అధికారం కింద సియోనులో ఉండే మనుషులు జంతువులన్నీ దానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, సియోనులో ప్రభువున గొర్రెపిల్ల ఏలుబడి కింద వచ్చేవాళ్ళు సియోనులో ఉంటారు. ఒక రోజున అక్కడ సింహం రాకూడదు, అసలు వచ్చింది. రాకూడదు అక్కడికి. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో సింహం అక్కడికి రాకూడదు అనే సమాచారం చేస్తున్నట్టు ప్రత్యేకించి ఆ మార్గంలోని సింహం రాకూడదు. 35వ అధ్యాయంలో యెషయా గ్రంథం 35వ అధ్యాయం అక్కడ దారిగా ఉన్న 8వ వచనం, రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధమైన మార్గం, అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గంలో పోవారికి ఏర్పరచబడి 3 లైన్లు దాంట్లో నడుచు. అక్కడ సింహములు ఉండవు, జంతువులు దాన్ని ఎక్కవు, అక్కడవి కనబడవు, విమోచింపబడిన వారు అక్కడ నడుతురు అని చెప్పేసి సమాచారం. కాబట్టి క్రూర జంతువులు ఉండే స్థలం కాదు అది, సింహాలు ఉండే చోటు కాదు. కానీ దారి తప్పి వచ్చిన ఒక సింహం వచ్చింది అడ్డుకొండ.
ఆ మార్గంలో ఉన్న స్త్రీలను పురుషులను హింసించి బాధపెట్టి దేవదోషం చేయించడానికి బలవంతం చేసి చెరసల్ల వేయించి ప్రాణాధారం తందే అనుకున్నట్టుగా ఉంటున్నాం. నాకు సింహం ఒకటి దాని తప్పిన మాటలు వచ్చేసింది. వస్తే గొర్రెపిల్ల చూసింది, కేకేసిన గొర్రెపిల్ల, ఏ సింహం, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావు, మునికోళ్ళకి ఎదురుతుంటే కష్టమని గొర్రెపిల్లకి అక్కేసేటప్పటికి సింహం గడగడలాడుతా కింద పట్టాడు. ఆయా ఎవరు ప్రభువా, ఎవరో నేను తెలుసు తెలియదా, గొర్రెపిల్ల నేను నీవు హింసించిన యేసున్నాను, నజరుడైన యేసును అని చెప్పాడు. ఓ గొర్రెపిల్ల, ఈ పర్వతం మీద గొర్రెపిల్ల నిలబడి అన్నమాట. అట్లయితే మరి ఏం చేయమంటావు? ఏం చేయమంటే మార్చుకుంటే మార్చుకో, లేకపోతే మాడిపోనికి నేను చాయిస్ ఈజ్ యువర్స్. అందువల్ల గొర్రెపిల్ల కేకకు సింహం భయపడిపోయి మార్చుకునే వస్తానని చెప్పేసి, అలాగే తిట్రా, నా ఎద్దులు గడ్డి వేస్తున్నాయి, వాటి ప్రక్కన కూడా మెయ్యి అని ఆయన ఆజ్ఞాపించితే ఈ పరిశుద్ధ పర్వతం మీద సింహము ఎద్దులతో పాటు గడ్డి వేస్తూ ఉంది. ఎద్దు వేసినట్టు సింహం గడ్డి మీద విశేషమైన సమాచారం అది. అందువల్ల ఇక్కడ క్రూర జంతువులు ఉండవు. తోడేలు క్రూర జంతువు కాదు, చిరుతపులి క్రూర జంతువు కాదు. క్రూర జంతువు కళ్ళ జీవితం అయితే ఇది ఇప్పుడు క్రూర జంతువు కాదు. గొర్రెపిల్ల యొక్క అధికారం కిందకు వచ్చిన జంతువులు క్రూర జంతువులు కావు. పాలు కుడిచిన పిల్ల నాగుపాము పుట్టు దగ్గర అట్టం అది చెప్పేసింది. నాగుపాము భయంకరమైన నాగుపాము అది. పాలు కుడిచిన పిల్ల ప్రక్కనే ఆడుకుంటుంది. ఆంచేలా నాగుపాము బిడునాగు పుట్ట కంటిపోయి పాప మీద పసుకొని ఏలు పెట్టేసి వెళ్ళినట్టుంది. ఏమన్నా బిడునాగు అసలే భయంకరమైన ఏమైపోయింది జన్మ వీటికంటే ఏమి కాల కొత్త జన్మ వచ్చింది అన్నమాట. కాబట్టి క్రొత్త జన్మ వస్తే మనుషులు క్రొత్త లోకం సృష్టిలోనే వింతైన జనులుగా మారిపోతారు అని అన్నాం. కాబట్టి సంఘం అంటే వేషం మార్చుకున్న మనుషులు కాదు. సంఘం అంటే కేవలం భాష మార్చుకున్న మనుషులు కాదు. సంఘం అంటే క్రొత్త సృష్టిగా చేయబడిన జన్మ సంఘం. దేవుని నూతన సృష్టి క్రీస్తులో చేసిన ఈ విశేషమైన సమాజం. కాబట్టి సంఘము దేవుని నివాసం దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే అక్కడ మానవ జాతి ఒక నూతన సృష్టిగా ఉద్భవించింది. కాబట్టి మానవ జాతి నూతన సృష్టిగా అక్కడ ఉద్భవించుతుందో అక్కడ నా నివాసం ఉంటుందని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి దేవుడు కోరుకున్నది నివాసయోగ్యంగా ఉండేది క్రీస్తు సంఘం అన్నమాట. అక్కడ ఏం జరుగుతుందంటే జరగాల్సిందని జరిగేసింది. అక్కడ క్రూర జంతువులు ఉండవు, సింహం అక్కడ ఉండదు. వస్తే సింహం ఇప్పుడు గడ్డి మేసే ఎద్దులాగా వస్తే సింహం రావచ్చు. ఎద్దు మేసే గడ్డిలాగా వస్తావా, వెల్కమ్. గొర్రెపిల్ల దగ్గర పడుకుంటావా, వెల్కమ్. చిరుతపల్లి మేకపిల్ల దగ్గర పడుకుంటావా, వెల్కమ్. నాగబాము చిన్న బిడ్డ దగ్గర ఆటలాడుకున్న బిడ్డ దగ్గర నువ్వు సహవాసం చేస్తావా, వెల్కమ్. అలా కూడా జరిగేది ఒక విశేషమైన. కాబట్టి దేవుడు కోరుకున్నది విశేషమైన సమాచారం. క్రీస్తు సంఘము దేవుని నివాస స్థలం. ఈ సంఘాన్ని గురించి గ్రంథంలో తెలియజేస్తుంది. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో క్రొత్త నిబంధన తెలియజేసే విశేషమైన సమాచారం ఇలా రాబడింది. క్రొత్త నిబంధనలో తోడేలు గొర్రెపిల్లతో వాసం చేస్తున్నట్టు తేట కనపడుతున్నాయి. యూదులు అన్ని జనులు కలిసి ఒక తండ్రి సన్నిధిలో ఒక నూతన సృష్టిగా మార్చబడిన పరిస్థితి కనపడుతుంది. కనుక 11వ వచనం నుండి కింద చదువుకుంటూ వస్తే తోడేలు గొర్రెపిల్లతో వాసం చేస్తుంది, చిరుతపిల్ల మేకపిల్ల దగ్గర పడుకుంది. 11వ వచ్చిన ఎఫెసీ పత్రిక. కాబట్టి అన్ని జనులయ్యండి అనబడిన వారి చేత మీరు
సహపౌరులు కాక పరిజనులను ఉండి దూరస్తుల ఇంటిలోనే జ్ఞాపకం చేసుకోండి. మురపుతో దూరస్తులైన మీరు ఇప్పుడు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి వేషమును కొట్టివేడి చేత పడగొట్టి ఏకం చేశాను. ఉభయలు ఇప్పుడు మధ్య కూడా పడగొట్టి సింహాన్ని తోడేరుకు గొర్రెపిల్లకుండా మధ్యది పడగొట్టి ఇద్దరు ఉభయంగా ఏకం చేశాడు. చిరుతపల్లికి మేకపల్లి కుండే పడగొట్టి ఏకం చేశాడు. నాగుబావుకి పసిబిడ్డకుండే భేదం పడగొట్టి ఏకం చేశాడు. ఎద్దులు చేసి ఎద్దులకు సింహానికి ఉండే భేదాన్ని పడగొట్టి ఏకం చేసేసాడు. అందువలన ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయను చెప్పేసాడు ప్రత్యేకించి. అందువలన వాస్తవానికి క్రీస్తు శరీరమైన సంఘం అంటే నూతన సృష్టి, భౌతికమైన సృష్టి కాదు. భౌతికమైన సృష్టి వేషాలు మార్చుకునేది, భాషలు మార్చుకునేది, కానీ ఇది సృష్టి మారిపోయేది సంపూర్ణంగా. కాబట్టి సృష్టి సంపూర్ణంగా మారిపోయిందంటే పోయిందన్నమాట. తోడేలు గొర్రెపిల్ల చేద్దాం, సృష్టి మారిపోయింది. ఇది ఒక వింతైన సృష్టి, ఇది దేవుని నూతన సృష్టి, దేవుడు చేసిన కార్యక్రమం ఇది. కాబట్టి ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే 8వ వచనం నుండి మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగేది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగేది కాదు, కనుక ఎవడు బస్సేపడి వీలు లేదు. మరియు మనం వాక్యం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్కరించేటికై క్రీస్తు యేసునందు సృజింపబడిన వారు సృష్టింపబడింది. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వాళ్ళు, క్రీస్తు యేసులో సృష్టించబడిన సృష్టి నూతన సృష్టి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తునందు చేయబడ్డ సృష్టి నూతన సృష్టి. ఈ నూతన సృష్టి పాత సృష్టి లాంటి సృష్టి కాదు. ఈ సృష్టిలో విశేషమైన సంగతి ఏమంటే తోడేలు, చిరుతపులి, నాగుపాము, కొదవసింహము ఈమె క్రూర జంతువులు కావు. క్రూరత్వాన్ని మానుకొని సాధులుగా మారిపోయిన వాళ్ళు సాధువులతో పాటు కలిసి ఏకంగా జీవించే ఒక విశేషమైన సృష్టి రూపం ఇది, నూతన సృష్టి. కాబట్టి 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. గతించాను, కొత్త సంవత్సరం 10 సంవత్సరాలు చెప్పే సమాచారాలు కాదు ఇవి. కొత్త సంవత్సరం పోయింది, 10 సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పే సమాజం డైలాగులు కాదు. సృష్టియే ఒక నూతన సృష్టి. కాబట్టి నూతన సృష్టి యొక్క విశేషమైన సంగతి ఏం జరిగిందంటే పరలోకమందు దేవుడు క్రీస్తు ప్రభునందు మానవ జాతిని ఒక నూతనంగా సృష్టించి ఈ రోజుల్లో భక్తి కలిగిన వాడు నేను పెద్ద కులస్తున్నాను చెప్పుకోవడానికి ఎన్ని వంకలు తిరిగో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవసరం ఉండదు. ఈ కులగోత్రాలు ఉండే చోటు కాదు ఇది. లేకపోతే గొప్పతనాలు వాటి చూపించుకునే ప్రదర్శన కాదు ఇది. నీ జాతిని లేకపోతే నీ విషయం వంశాన్ని నీ గొప్పతనాన్ని చూపించుకునే పరిస్థితే కాదు. కానీ ఒక నూతన సృష్టి ఇది. అందువలన కష్టపడి మొత్తానికి నేనంటే ఫలానా క్యాస్ట్ వాడిని అని చెప్పుకునే బాధ ప్రసవేదన అవసరం లేదు. క్రీస్తు ప్రభువులో అలాంటిది ఉండదు. అందువలన సమస్త వైషమ్యాలు తొలగించబడి క్రీస్తు యేసునందు ఒక నూతన సృష్టి దేవుడు చేయడానికి ఉద్దేశించినప్పుడు ఏం జరిగిందంటే గ్రంథాలు కలగడం. మత్తయి సువార్తలో 19వ అధ్యాయం ఒక ధనవంతుడైన కుర్రాడు ప్రభువుని యేసు దగ్గరకు వచ్చి నిత్యజీవం కావాలని కోరుకొని దానికి అవసరమైన త్యాగం చేయలేని పరిస్థితుల్లో
వ్యసన పడుతూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభువైన యేసు తన శిష్యులతో మాట్లాడినప్పుడు పేతురు అంటున్నాడు, మేము సమస్తాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించాం కదయ్యా, ఏమి దొరుకుద్ది మాకు అంటున్నాడు 28వ వచనం నుండి ఇలాగా. అందుకని ప్రభు చెప్తున్నాడు 28వ వచనం, ప్రపంచ పునర్జన్మందు అన్నాడు. ప్రపంచానికి రెండో జన్మ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే సమయం చెప్పాడు ప్రత్యేకించి. రెండో రాకడలోనా, మూడో రాకడలోనా, ఐదో రాకడలో కాదు. ఎప్పుడు ప్రపంచానికి నూతన జన్మ వచ్చేది? ప్రపంచ పునర్జన్మందు అంటే గ్రంథంలో ఏం చెప్పాడంటే ప్రపంచం యొక్క తొలి స్థితి స్థాపనయందు, పునఃస్థితి స్థాపనయందు. ప్రపంచం మొదటి స్థితిలో, పాపం చేయని స్థితిలో, ఆదాము పాపం చేయకముందు ఏ స్థితిలో ఉందో ఆ స్థితి స్థాపించబడేటప్పుడు అన్నాడు అన్నమాట. స్థాపించబడేటప్పుడు ఎప్పుడు స్థాపించబడుతుంది? మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం రాజుడు అంటాడు. ఇది పెంతెకొస్తు రోజులు సూచించే అది స్టేట్మెంట్. అంటే వాస్తవానికి ఏం జరుగుతుందంటే ప్రభువైన యేసు భూమి మీద పరిచర్య ముగించి సిలువేయబడి సమాధి చేయబడి 3 దినాలు లేపబడిన తర్వాత, లేపబడ్డ ప్రభు తన శిష్యులైన వారికి 40 రోజులు కనబడి వారి కన్ను ఎదుట ఒలివ కొండ మీద నుంచి ఆరోహణమైన రోజున ఏం జరిగిందంటే ఆయన మనంకరలో పరలోకానికి కొనిపోబడ్డాడు. కాబట్టి పరలోకానికి కొనిపోబడిన యేసు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 13వ వచనం నుండి, రాత్రి కలిగిన దర్శనం ఇక్కడ చూస్తుండగా ఇదిగో ఆకాశమేఘారుడై మనిషి కుమారుని పోలి ఒకడు వచ్చి ఎక్కడికి వచ్చాడు? దేవుని సముఖ తండ్రి దాని మహావృద్ధులకు వారి సన్నిధికి, తండ్రి దేవుని సన్నిధికి వచ్చి ఆ మహావృద్ధులకు వారి సన్నిధికి ప్రవేశించి ఆయన సముఖాన్ని తేబడెను అన్నాడు. కాబట్టి పరలోకంలో తండ్రి దేవుడు, మహామహుడు, సింహాసనాసీనుడైన దేవుడు ఉన్నాడు. ప్రభువైన యేసు ఏం చేశాడు అంటే తన శిలువ మరణ యాగం ముగించిన తర్వాత మృతుల నుంచి లేపబడి పరలోకానికి ఆరోహణమైనప్పుడు, ఆయన పరలోకానికి ఆరోహణమైన సంగతి దేవదూతలు చెప్పారు. ప్రక్కనేవండి ఈ గల్లే మనుషులు అగోలిపోయి ఏం జరుగుతుందో తెలియకుండా చూస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు మాట్లాడి కట్టికిన లేచాడు, వాళ్ళ మధ్యలో నుంచి లేచాడు. ఆరోహణం అవుతున్నాడు. ఆరోహణం అంటే లేచేటప్పుడు ఆకాశం వైపు తెరుస్తారు ఏం జరుగుతుందో అని. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. అంతలోకి మేఘం వచ్చింది, తీసుకొని పోతుంది. ప్రక్కనే దేవదూతలు, గల్లే మనుషులారా మీరు ఎందుకు ఆకాశం వైపు తెరి చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకానికి కొనిపోబడుతున్న ఈ యేసే అని చెప్పేశారు వాళ్ళు ప్రత్యేకించి. అందువలన వారి మధ్య నుండి పరలోకానికి కొనిపోబడిన యేసు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. 7వ అధ్యాయంలో ప్రత్యక్షమై 13వ వచనం అంటున్నాడు, రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకను చూచుచుండగా ఇదిగో ఆకాశమేఘారుడై మనిషి కుమారుని పోలినప్పుడు వచ్చి ఆ మహావృద్ధులకు వాని సన్నిధిని ప్రవేశించి తండ్రి దేవుని దగ్గరికి సమయానికి క్రీస్తు వెళ్ళిపోయి ఆయన సముఖమునకు తేబడెను. అప్పుడు ఏం జరిగిందంటే పట్టాభిషేకం మహిమగల సింహాసనం మీద ఎక్కడో జరిగింది. ఆయన మహిమగల సింహాసనం ఎక్కినప్పుడు అంటే ఆయనకి పట్టాభిషేకం పరలోకంలో జరిగేటప్పుడు ఆ రాజ్య స్థాపన కొరకై ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ భూమి మీదకి చీఫ్ గెస్ట్కి వచ్చాడు. పరిశుద్ధాత్మ చీఫ్ గెస్ట్గా పంపించబడి పరిశుద్ధాత్మ పాపం భౌతికమైన నోరు లేదు. పేతురును వాడుకొని, పేతురు నోరుని పరిశుద్ధాత్మ వాడుకొని కొత్త నిబంధన ఇనాగురేషన్ చేసి అప్పుడు దాకా ప్రభువైన యేసును మీద ద్వేషించి కారణాల వీళ్ళకి సిలువ వేసిన మనుషులు సందేశం విన్న తర్వాత మారు మనసు పొందారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభు గారు క్రీస్తు గారు నియమించాను అని రాయబడి ఉంది. కాబట్టి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో క్రీస్తు వారికి పట్టాభిషేకం జరిగిందనే సమాచారం పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. కాబట్టి దేవునికి మనిషి కుమారుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు పట్టాభిషేకం జరిగినప్పుడు పెంతెకొస్తు రోజున ఏం జరిగిందంటే రాజ్యం స్థాపించబడి భూమి మీద క్రీస్తు ప్రభువుకి ఏలుబడి
ఆయన మహిమల సింహాసనం మీద కూర్చుండే ఉండటం వాళ్ళకు విశేషమైన సమాచారం చెప్పాడు. అందువలన ఏం జరిగిందంటే నివాస స్థలంగా, దేవునికి నివాస స్థలంగా ప్రభువుని యేసు కడతాడు. ఇది ప్రవచనంలో జరిగిన విశేషమైన సమాచారం. దేవుడు హస్తకృతమైన ఆలయంలో నివసించే దేవుడు కాదు. బంగారుమయమైన దేవాలయం కట్టినా నివసించే దేవుడు కాదు. కాబట్టి ఆ నివాసయోగ్యంగా కావాలంటే కోరుకున్న స్థలం ఏదన్నమాట. దావీదు సింహాసనం ఉండే స్థలం ఆయన కోరుకుంది. ఈ దావీదు సింహాసనం మీద గొర్రెపిల్ల కూర్చున్నాడు. గొర్రెపిల్ల ఏర్పాటు చేస్తుంటే నూతన సృష్టి ప్రారంభమైంది. నూతన సృష్టి ప్రారంభమైనప్పుడు తోడేలు కాదు, గొర్రెపిల్ల ఒకటే, మేకపిల్ల, చిరుతపిల్లి నూతన సృష్టిలో భాగస్వామ్యం. పంచమణి కూడా దూడ బాలు తోలుతున్నాడు. సింహం ఎద్దు మేసినట్టు గడ్డి వేస్తూ ఉంది. ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అందుకని అక్కడే నేను నివాసం చేస్తుంది. సమస్తమైన వైషమ్యాలు, భేదాలు, అసూయలు, కక్షలు, గొప్పతనాలు అవి ఇవి అని అన్నీ అంతరించిపోయి మానవ జాతిని క్రీస్తు యేసు శిలువలో ఏకంగా తీర్చిదిద్దిన ప్రత్యేకమైన స్థాయిలో పరమదేవుడి కొరకు ఇక్కడే నేను నివాసం చేస్తాను, ఇక్కడే నేను నివాసం చేస్తానని చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే ప్రభువుని యేసును దానికి సిద్ధపరిచాడు ప్రత్యేకించి. కాబట్టి గ్రంథం ఎలా తెలియజేస్తుంది? పాత నిబంధనలో జకర్యా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ సమాచారం మనకు తెలిసిందే. 6వ అధ్యాయం 12వ వచనం నుండి జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుండి ఒక మాట. అయితే అప్పటికి యెరూషలేములో రెండవసారి జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో దేవాలయ నిర్మాణం జరిగింది. సొలొమోను కట్టించిన దేవాలయము నాశనం చేయబడిన తర్వాత, నెబుకద్నెజర్ నాశనం చేసిన తర్వాత 70 సంవత్సరాలు దాటిన తర్వాత మరొక దేవాలయానికి పునాదులు వేయబడ్డాయి. కోరెష్ అధికారంలో జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో ఈ నిర్మాణ కార్యక్రమం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత యెహోషువ దాంట్లో యాజకుడిగా పనిచేసే పరిస్థితుల్లో పరమందం దేవుడు జకర్యాకు అనుగ్రహించిన దర్శన రూపంలో ఏం జరిగిందంటే పరమందం ఎలా తెలియజేశాడు. కాబట్టి 10వ వచనం చదువుకుంటాం. 6వ అధ్యాయం 10వ వచనం నుండి. నాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, హెల్దయి ఎదయ కరెక్ట్ పోయి తీసుకొని కిరీటం చేసి యెహోషువ తల మీద ఉంచి నీ చెప్పు సెలవిచ్చింది ఏమనగా, అబ్బాయి ఒకడు ఉన్నాడు, చిగురు అనే ఒకడు ఉన్నాడు, కొడకలడు, అతను తన స్థలంలో నుంచి చిగురుస్తాడు. ఏడి మేము కట్టింది యెహోవాని కాదంటవా? హస్తకృతమైన ఆలయంలో దేవుడి వాసం. అతడు యెహోవా ఆలయం ఎవరు కడతారు? చిగురు అనేవాడు యెహోవా అని కడతాడు. ఇంకెవడైనా కడతాడండి, ఇంకెవడు కట్టడు, అతడే కడతాడు. అతడే యెహోవా ఆలయం కట్టును. అతడు గంట వేయించుకొని సింహాసనానికి యాజకత్వం చేయగా అందరికీ సూచన. కాబట్టి చిగురు అనే ఒకడు యాజకత్వం చేస్తాడు, రాజు యాజకత్వం చేస్తాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనంలో అదే చిగురైన వాడు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. కాబట్టి దావీదు సింహాసనం మీద కూర్చుండే దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు ఆలయాన్ని కడతాడు. దేవునికి ఆయనే ఆలయం కడతాడు, ఇంకెవరు కట్టాడు. కాబట్టి ప్రభువుని యేసు కట్టే ఆలయం ఏంటన్నమాట అది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభువుని యేసు ఆలయం కట్టడానికి ఆయన కడతాడని మనం ఎదురు చూస్తుంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే,
16వ అధ్యాయం 18వ వచనంలో ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నాను అది సంగతి. దేవాలయం కడతామని చెప్పారు ప్రవచనంలో, నువ్వేంటి ఆలయం కడతానంటావు? ఈ దేవాలయమే ఆలయం. కాబట్టి ఈ మందిర్ని కట్టే క్రీస్తు సంఘమే దేవుని ఆలయం, వేరేది కాదు. కాబట్టి క్రీస్తు సంఘం దేవుని ఆలయం అని చెప్పడానికి 1 కొరింథీ 3వ అధ్యాయంలో 16వ వచనం రాబోతుంది. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుందని మీరు అడగరా, మీరు మీ సొత్తుగా విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి దేవుని మనం మహిమపరచండి. దేవుని ఆలయం అయింది, మీరు ఆలయమైందా అని చెప్పారు. కాబట్టి మీలో క్రీస్తు సంఘం దేవుని ఆలయమై ఉంది. కట్టేవాడు ప్రభువైన యేసు. పునాదులు సియోన్లో వేసుకున్న పునాదులు ఇవి. కాబట్టి వేసుకున్న పునాదుల మీద కట్టబడిన విశేషమైన సమాచారం ఎఫెసీ 2వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇలా ఉంది. చదువుతాం 19వ వచనం నుండి. ఎఫెసీ 2వ అధ్యాయం. కాబట్టి ఇక మీదట పరిచయంలోను పరదేశం ఎండక ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ముక్కముల అయ్యుండగా పునాది మీద మీరు కట్టబడుతున్నారు. చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. అపోస్తలుల బోధ వలన విశ్వసించిన మనుషులతో చెక్కుడు రాళ్లతో కట్టబడే దేవాలయం. మీరు ఆయనలో మీరు కూడా, కాబట్టి మీరు కూడా దేవునికి నివాస స్థలమైనట్టు కట్టబడింది. క్రీస్తు సంఘానికి కట్టబడుతున్న మీరు దేవుని నివాస స్థలంగా ఉంటాయి, కట్టబడుతున్నారు అని చెప్పేసి. కాబట్టి దేవుని ఆలయము అంటే క్రీస్తు సంఘం. హస్తకృతముల ఆలయంలో దేవుడు నివాసం చేయడు. క్రీస్తు శరీరమైన సంఘంలోనే దేవుడు నివాసం చేస్తాడు. అంటే వాస్తవానికి అఫీషియల్ రెసిడెన్స్ దేవునికి పరలోకంలో ఉంది. ఆయన పరలోకం నుంచి ఉన్న అఫీషియల్ రెసిడెన్స్ కాకుండా ఆయన భూమి మీద అడుగుపెట్టినప్పుడు క్రీస్తు సంఘంలో అడుగుపెడతాడు, అని నివాసం చేస్తానికి వస్తాడు అని చెప్పని ఒక విశేషమైన సమాచారం. కాబట్టి క్రీస్తు సంఘము దేవుని ఆలయం, హస్తకృతం ఆలయం కాదు అది. 1 పేతురు 2వ అధ్యాయంలో 4వ వచనం నుండి ఈ ఆలయం యొక్క విశేషమైన సంగతులు రాబడి చదువుతాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడ్డది అమూల్యమును సజీవమునకు రాయ్యకు ప్రభువులతో వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధం బలులర్పించుటకు మీరును యాజకులు ఉన్నట్లు రాడ్ల వల్ల ఉండే ఆత్మ సంబంధం మందిరం. కాబట్టి ఈ మందిరం ఆత్మ సంబంధమైన మందిరమే కానీ శరీర సంబంధమైన మందిరం కాదు. కాబట్టి కట్టబడే మందిరం హస్తకృతమైన మందిరం కాదు. హస్తకృతమైన మందిరం దేవుడు నివాసం చేయడు. హస్తకృతములు కానీ అపోస్తలుల బోధ చేత చెక్కబడి తీర్చిదిద్దబడి ప్రభువైన యేసు యొక్క పునాది దేవుని కుమారుడు అనే పునాది మీద కట్టబడిన అది దేవుని ఆలయం. అక్కడ జాతి భేదాలు, వైషమ్యాలు, కులాలు, తత్వాలు వగర ఏవే లేదు. ఓ నూతన సృష్టి. తోడేలు గొర్రెపిల్ల దగ్గర నిర్భయంగా, పసిపాప మిడు నాగు దగ్గర ప్రక్కనే నిర్భయంగా, పాలు విడిచిన పిల్ల పాము పుట్ట దగ్గర నిర్భయంగా ఉంటారు. అంటే నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగము హాని చేయదు, నాశనం చేయదు. కాబట్టి ఎవరు నాశనం చేయని ఒక ప్రత్యేకమైన జనాంగం, కొత్త సృష్టి. కాబట్టి క్రీస్తు ప్రభువునందు దేవుడు ఏం చేయడానికి ఉద్దేశించాడు అంటే మానవ జాతిని కొత్త సృష్టిగా చేయడానికి ఉద్దేశించాడు. ఈ కొత్త సృష్టియే క్రీస్తు ప్రభు యొక్క శరీరమైన సంఘం. అక్కడే దేవుడు నివాసం చేస్తాడు. కాబట్టి ఏ రకమైన వైషమ్యాలు, భేదాలు, కక్షలు,
అసూయలు, కలహాలు, రకరకాలైన మానవ ఉద్వేషాలు కలిగి ఉన్న స్థలంలో దేవుడు నివాసించాడు. కాబట్టి నువ్వు ఏమని చెప్పుకొని బయట ఉన్న పరిస్థితి ఏంటంటే మొత్తం పేరుతో తమ కులాలు చలామణి చేసుకుంటారు, తమ హోదాలు చలామణి చేసుకుంటారు, తమ సమస్తాన్ని చలామణి చేసుకుంటారు. క్రీస్తు అంతా అలాగుండదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం ఇలా రాబడింది. ఫిలిప్పీయులకు 3వ అధ్యాయం 3వ వచనం నుండి ఉన్న విషయం ఎట్లనగా శరీరం ఆస్పదం చేసుకొనక అది ఆరాధించి దేవుని ఆత్మను ఆరాధించేవాడు. శరీరం ఆస్పదం చేసుకోకండి, నేను ఫలానా, నా బ్యాక్గ్రౌండ్ ఫలానా, నేను అంత పెద్దవాడిని, నేను ఇంత ఎత్తేవాడిని, ఇంత బలిష్ఠుడిని, ఇంత గలిష్ఠుడిని అని చెప్పుకునే పరిస్థితి లేదు. శరీరం ఆస్పదం చేసుకొనక ఆత్మను అనుసరించి ఆరాధించేవాళ్ళు. కాబట్టి క్రీస్తు శరీరమైన సంఘంలో ఉండవలసిన పరిస్థితి గ్రంథం తేటగా మాట్లాడేసింది. ఇది గమనించండి. క్రీస్తు సంఘము దేవుని ఆలయమై ఉంది. అది హస్తకృతమైన ఆలయం కాదు. హస్తకృతమైన ఆలయం అయితే దేవుడు నివాసం చేయడు. కాబట్టి సజీవమైన రాళ్ల వల్లే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేది ఈ ఆలయం. ఆత్మ సంబంధమైన మందిరమే కానీ భౌతికమైన మందిరం కాదు. కాబట్టి ఈ రూపంలో పరమదేవుడు తన ప్రజల మధ్యలో నివాసం చేయడానికి కోరుకున్నాడు. కాబట్టి దేవుడు తన ప్రజల మధ్యలో కోరుకున్నది ఉండకోరుకున్నది. కాబట్టి దేవుని నివాసము ఎక్కడంటే తన ప్రజలతో పాటు నేను మీ మధ్య నివసించి సంచరిస్తానని చెప్పాడు. ప్రత్యేకించి 2 కొరింథీ 6వ అధ్యాయంలో నేను వారి మధ్య నివసించి సంచరిస్తున్నాను. ఎవరి మధ్య నివాసం చేస్తాను? క్రీస్తు సంఘం శరీరంలో నివాసం చేస్తాను. ఎందుకు నివాసం చేస్తాను? అక్కడ భేదాలు, భవిష్యమ్యాలు ఉండవు, కక్షలు, క్రోధాలు ఉండవు, అసూయ ద్వేషాలు ఉండవు. ఒకరినొకరు లేకుండా ఉండే ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటే దాన్ని క్రీస్తు సంఘంగా ఆయన గుర్తించి అక్కడ నివాసం చేస్తాడని సమాచారం తెలియజేశాడు. చదువుతా మాటలో దేవుని ఆలయమని విగ్రహం పొందిక మనము జీవం గల దేవుని ఆలయం అన్న. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. కాబట్టి సంఘంతో మాట్లాడుతూ సంఘము దేవుని జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలా మాట్లాడి సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను దేవుడిని అయింది వాళ్ళ ప్రజలు. అది సమాచారం. అందువలన నేను వారి మధ్యలో నివసించి సంచరిస్తాను, వారు దేవుడిని ఉంటాను. ఎవరు? మీరు దేవుని ఆలయం అని క్రీస్తు సంఘాన్ని గురించి ప్రత్యేకించి గ్రంథం తెలియజేసింది. అందువలన పరమందం దేవుడు హస్తకృత నివాసం చేయని దేవుడు ఆత్మ సంబంధంలో మందిరంగా కట్టుబడుతుంటే అపోస్తలుల బోధ చేత చెక్కుడు రాళ్ళ చేత ఈ ఆత్మ సంబంధమైన మందిరం సజీవమైన రాళ్ళు, మామూలు రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధం చెక్కుడుతో చెక్కబడే రాళ్ళు అపోస్తలుల బోధ చేత అలాంటి వాళ్ళతో కట్టబడే మందిరంలో దేవుడు నివాసం చేస్తాడు. ఇది ప్రభువైన యేసు ముఖ్యమైన ప్రమోద రాయి అయ్యండి, పునాది రాయి అయ్యండి ఉంటాడు ఈ సియోన్లో. కాబట్టి సియోన్లో దేవుడు నివాసం చేస్తాడని కోరుకున్న విశేషమైన సంగతి ఇది. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధ దేవా, స్తోత్రం. హస్తకృతమైన ఆలయంలో నివాసం చేయని దేవా, స్తోత్రం. ఆత్మ సంబంధమైన మందిరంగా చెక్కుడు రాళ్లతో, సజీవమైన రాళ్లతో కట్టబడే మందిరంలో మీరు నివాసం చేస్తారు అని సంగతిని బట్టి స్తోత్రం సమర్పిస్తున్నాం. ఈ మందిరాన్ని కట్టడానికి మా ప్రభువుని యేసే పూనుకొని చిగురు అని ఒకడు కలడు, అతని స్థానంలో చిగురుస్తాడు. ఆయన యెహోవా మందిరం కడతాడు, ఆయన మాత్రమే కడతాడని సమాచారం ప్రకారం మా ప్రభువుని యేసు వచ్చి తన సంఘాన్ని కడతానని చెప్పినప్పుడు
ఆ మందిరం ఆయన సంఘం అనే సమాచారం మాకు అర్థమవుతుంది కనుక స్తోత్రం సమర్పిస్తున్నాం. క్రీస్తు శరీరమైన సంఘంలో ఉన్న మేము ఏ రకమైన భేదాలు, వైషమ్యాలు, కక్షలు, క్రోధములు, విమతువులు, లేకపోతే ఏ డాంబికమైన పరిస్థితులు లేకుండా మా తండ్రి మా ప్రభువుని యేసునందు మేము నూతన సృష్టిగా రూపొందింపబడి బ్రతుకున్నట్లుగా అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తున్నాం. మీ సంకల్పాన్ని మా తండ్రి సంకల్పంగా మేము కలిగినట్లుగా సహాయం చేసి సంకల్పం ప్రకారం ఆయన జీవితానుభవాలు మేము కలిగి ఉన్నట్లుగా దయచేయవలసిందని, మీ రాజ్యం విస్తరించి మీ నీతి ప్రభున్నట్లుగా అనుగ్రహించవలసిందని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ తండ్రి.